హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతో షేర్ చేసుకోవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగా కానీ లేదంటే మెసేజ్ రూపంగా కానీ. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అది రాత్రి 1:35 అయితే అవుతుంది. సంజయ్ వాళ్ళ అమ్మ నాన్నతోనైతే ప్లాట్ఫామ్ మీద ఉన్నాడు. అక్కడ జనం కనిపిస్తున్నప్పటికీ కూడాను బాగా నిర్మానుష్యంగానైతే ఉంది. మరి జార్ఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్ళవలసిన స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ కోసం ఎదురు చూస్తున్నారు. అది 2:05 అయితే వస్తుంది. ఈలోగా ఈలోగా సంజయ్ వాళ్ళ నాన్న కంగారు పడిపోతుంటూ, అదేంటి, ట్రైను ఈ పాటికే వచ్చేయాలి కదా, లేట్ అయిందా ఏంటి, అక్కడ కనుక్కుంటాను అని వెళ్ళబోతుంటే సంజయ్ ఆపి, నానా, ఇంకా టైం ఉంది, కంగారు లేదు, అయినా వస్తే ఇట్నుంచే కదా వెళ్ళాలి అని అంటూ ఉంటే వాళ్ళమ్మ నవ్వుతూ, మీ నాన్నకి ఈ మధ్య బాగా కంగారు ఎక్కువైంది. సర్లే, ఒకసారి సామాన్ అంతా చెక్ చేసుకో, ఏవైనా మిస్ చేసేవేమో గుర్తు చేసుకో నాన్న అని అంటుంది. లేదమ్మా, అన్నీ పెట్టుకున్నాను, ఒకవేళ ఏదైనా మర్చిపోయాననుకో అక్కడ కొనేసుకుంటానులే, ఏం పర్వాలేదు అని అంటున్నాడు. ఉద్యోగం రాకముందే ఇలా ఉన్నావు నువ్వు, ఉద్యోగం వస్తే ఇంకసలా డబ్బుని నీళ్ళలా ఖర్చు పెడతావేమో అని అంటున్నాడు. అయ్యో నాన్న, ఎందుకలా అంటారు అని అనేలోపే ఈలోగా దూరం నుంచి కూతైతే వినబడుతుంది. స్టేషన్ మొత్తం అదురుతుంది. బాగా చలిగానైతే ఉంది. ఇంకా అది జనవరి నెల కూడాను. అయితే మరి తను, సరేనన్నా, సరే అమ్మా, వెళ్ళొస్తాను, జాగ్రత్త అని చెప్తున్నాడు. వాళ్ళక్క పెళ్లి కోసమని వచ్చాడు సంజయ్. మరి పెళ్ళంతా పూర్తి చేసుకొని రిటర్న్ అయితే కాలేజ్ హాస్టల్కి అయితే వెళ్తున్నాడు. స్టేషన్లోకి వచ్చిన ఆ ట్రైన్ అయితే అక్కడ ఆగింది. తన కోచ్ చూసుకొని అందులోకైతే ఎక్కి నింపాదిగా తన లగేజ్ అంతా కూడా సర్ది పెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న పైకెక్కబోతుంటే, వద్దొద్దు, ఇది ఎప్పుడు కదులుతుందో దానికే తెలీదు, మీరిక్కడే ఉండండి, నేను కిటికీ దగ్గరే కదా, ఇక్కడికి వచ్చి మాట్లాడండి అని అంటున్నాడు. ఏం పర్వాలేదురా, నేను దిగిపోతాను అని అంటుంది వాళ్ళమ్మ. వద్దమ్మా, ఎందుకు రిస్కు అని చెప్తూ వాళ్ళతోనైతే మాట్లాడుతున్నాడు. వాళ్ళమ్మ, సరే నాన్న, జాగ్రత్తగా ఉండు, మళ్ళీ నీకు సెలవులు ఇవ్వగానే వచ్చేసేయ్, నీకేదైనా కావాలంటే చెప్తే నేను ఇంటి దగ్గర చేసి పంపిస్తాను, బయటనెక్కడా ఏమీ తినకు, కడుపు పాడైపోతుంది అని జాగ్రత్తలు అయితే చెప్తుంది. చెప్పిన జాగ్రత్తలు చాలులే, వాడెక్కడ మన మాట వింటాడు, సరే డబ్బులేమైనా కావాలా అంటూ తన జోబులోని డబ్బులు తీసి చేతికైతే ఇస్తున్నాడు వాళ్ళ నాన్న. వద్దు నాన్న, పర్వాలేదు అంటూనే డబ్బులు తీసుకొని తన జోబులోనైతే పెట్టేసుకున్నాడు సంజయ్. ఇంకా తన కూర్చున్న ఆ కోచ్ ని ఒక్కసారి అయితే చూశాడు. లైట్లు ఒక దగ్గర వెలుగుతూ ఉంటే మరొక దగ్గర బ్లింక్ అవుతున్నాయి. ఆ కోచ్లని ఎవ్వరూ కనిపించలేదు. ఇదేంటి అని అనుకున్నాడు గాని పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా ట్రైన్ మెల్లగానైతే స్టార్ట్ అవుతుంది. సరే అమ్మా, సరే నాన్న, మీరింక వెళ్ళండి, నేను పడుకుంటాను అని చెప్తూ తను తన లగేజ్ వైపు అయితే వెళ్ళిపోయాడు. వాళ్ళు కూడా సెండ్ ఆఫ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. ట్రైన్ అంతా కూడాను హడావిడిగా ఉండవలసింది చాలా కామ్గా, ఇంకా తన కోచ్లోని ఎవ్వరూ లేకపోవడం కొంచెం విచిత్రంగానే అనిపించింది. సరే, ఇంకా ఒకసారి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళి చూసొద్దామని అలా అయితే నడుచుకుంటూ వెళ్తున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఎవరో కూర్చున్నట్టుగానైతే అనిపించింది.
పక్కకు తిరిగి చూశాడు. కిటికీ దగ్గర ఒక అమ్మాయి అటు తిరిగి కిటికీ అవతలికి చూస్తూ కూర్చుంది. లగేజ్ అయితే ఏమీ కనిపించలేదు. కేవలం ఆ అమ్మాయి ఒక్కరిదాయే అలా కూర్చొని ఉంది. పైగా తెల్లటి చీర కట్టుకొని అలా కూర్చొని అటుపక్కే చూస్తూ ఉంది. జుత్తు విరబూసుకొని ఉండడం వల్ల తన మొహం అయితే కనిపించలేదు. సరే నాకెందుకులే అని చెప్పి ముందుకైతే వెళ్తున్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని చూడ్డానికి. కానీ అక్కడైతే ఎవ్వరూ కనిపించలేదు. ఇదేంటి, ఈరోజు ప్యాసింజర్స్ లేరా లేకపోతే అనుకొని మళ్ళీ అయితే వెనక్కి వస్తున్నాడు. ఆ అమ్మాయి ఒక్కరిదాయే అక్కడ కూర్చోవడం ఏదో వింతగానైతే అనిపించింది. ఒకసారి వెళ్ళి పలకరిస్తే అనుకుంటున్నాడు మనసులో. మగబుద్ధి అలానే ఉంటుంది మరి. సరే దగ్గరికి వెళ్ళి, ఏమండి, మిమ్మల్ని ఎక్కడో చూశానండి అని అంటున్నాడు, మొహం కూడా చూడకుండానే. అంతే మరి. ఒక్కసారిగా తన వైపు అయితే తిరిగింది. తెల్లటి మొహం చాలా అందంగానైతే ఉంది. అలాంటిది ఒక్కరిదాయి భయం లేకుండా ఎలా ఇలా జర్నీ చేస్తుంది అని మనసులోనైతే అనుకుంటున్నాడు. హాయ్ అండి అంటూ భయపడుతుంది. మీరు ఒక్కరే వచ్చారా, మీతో ఎవరూ లేరా అని అడుగుతున్నాడు. లేరండి, నేనొక్కదాన్నే అని చెప్పింది. మీ లగేజు ఎక్కడుంది, మీరొక్కరే కనిపిస్తున్నారు, లగేజ్ ఏం తెచ్చుకోలేదా అని అడుగుతూ ఉంటే తను భయపడుతుంది. తన పెదాలు అదురుతున్నాయి. తను అలా భయపడుతుందని చూసి సరేనని, నా పేరు సంజయ్ అండి అంటూ చెయ్యి అయితే ఇచ్చాడు. ఓ, నా పేరు నీత అంటూ తన చేతినైతే ఇచ్చింది. తన చెయ్యి చాలా చల్లగానైతే తగిలింది. ఏంటి ఎంత చల్లగా అయిపోయింది, కిటికీ దగ్గర ఎక్కువసేపు కూర్చున్నారా, అవును మీరెక్కడికి వెళ్ళాలి అని మాటలు కలిపాడు. అది అది నాకే తెలీదు అని భయంతోనైతే అంటుంది. అవును, ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నా, ఏమీ అనుకోవద్దు, ఇలా చొరవగా అడుగుతున్నానని. మీరు ఇల్లు వదిలి పారిపోయారా ఏంటి, ఎందుకింత భయపడిపోతున్నారు, అసలు మీకు లగేజ్ లేనప్పుడే నాకు ఈ డౌట్స్ అన్నీ వచ్చాయి తెలుసా అని అంటున్నాడు. అరే, మీకెలా తెలుసు నేను ఇల్లు వదిలి పారిపోతున్నానని అని భయంతోనైతే అడుగుతుంది. అదేనండి, మీ వాలకం చూసిన వాళ్ళకి ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. సర్లే, నేను తోడుంటాను, మీరు కంగారు పడకండి అంటూ పక్కనొచ్చి కూర్చున్నాడు. తను కొంచెంగా జరిగి భయపడుతూనే అది అదేంటంటే అంటూ తన గురించి అయితే చెప్పడం మొదలుపెట్టింది. మా అమ్మ నాన్నకి నేనొక్కదాన్నే కూతుర్ని. మా అన్నయ్య ఉన్నాడు. మాది మాది రాజ్పూత్ వంశం. అందుకనే నన్ను చాలా జాగ్రత్తగానైతే పెంచారు. అయితే అయితే మరి నన్ను చదివించారు గాని నాకు ఎటువంటి ఫ్రీడమ్ అయితే ఇవ్వలేదు. ఉద్యోగం చేస్తానంటే వద్దని పెళ్లి చేయడానికి రెడీ అయిపోయారు. అది కూడాను నాకన్నా 10 ఇయర్స్ పెద్దున్న అబ్బాయికిచ్చి. మరి నాకేమో ఆ పెళ్లి అస్సలు ఇష్టం లేదు. ఎన్నో రకాలుగా చెప్పాను అమ్మతోని నాన్నతోని. ఆయన కూడా వాళ్ళు నా మాట వినలేదు. అందుకనే అని అంటుంది. కంగారు పడిపోతుంది. ఇంకంతే, సంజయ్ అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నాడు. అంతేకాదు, సంజయ్ కొంచెం తుంటరి పిల్లాడు కూడాను. మరి తన పక్కకొచ్చి, అయ్యో భయపడకండి అంటూ తన మీదైతే చేయి వేశాడు. చల్లగా మంచుగడ్డలాగా అయితే తగులుతుంది తన వళ్ళు. ఇదేంటి ఇంత చల్లగా అయిపోయారు, చలేస్తుందా, ఉండండి నా దుప్పటిస్తా అంటూ తన క్యాబిన్ వైపు వెళ్ళి దుప్పటిని తీసుకొచ్చి దాంతో పాటుగా తన లగేజ్ ని కూడా తెచ్చేశాడు. అక్కడే పెట్టి, నేను ఇక్కడే మీకు తోడుగా ఉంటానులేండి, ఎవరైనా వస్తే అప్పుడు నేను వెళ్ళిపోతాను, ఓకేనా అంటూ ఆ దుప్పటిని అయితే కప్పుతున్నాడు. చాలా థ్యాంక్స్ అండి, నాకు నాకు కొంచెం
హెల్ప్ చేస్తారా అని అడుగుతుంది. అయ్యో, హెల్ప్ చేస్తాను, కానీ ఈ అండి గిండి వద్దు. నేను నిన్ను నీత అని పిలుస్తాను, నువ్వు నన్ను సంజయ్ అని పిలు, సరిపోతుంది. అప్పుడైతే ఎవరికీ అనుమానం రాదు. పైగా నేను మీ చుట్టాన్ని అని చెప్తానులేండి అని అంటున్నాడు. చాలా థ్యాంక్స్ అండి, ఈ కాలంలో మీలాంటి వాళ్ళు చాలా రేర్ అని అంటుంది వణికిపోతూ. ఏమైనా తాగుతారా, టీ ఏమైనా తాగుతారా అని అడుగుతున్నాడు. ఆ, ఇప్పటి వరకు ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు, చాలా ఆకలేస్తుంది. నెక్స్ట్ వచ్చే స్టేషన్లోని అని అంటుంది. సరే గాని మీ దగ్గర డబ్బులున్నాయా అని అన్నాడు. లేదండి, ఏమీ తెచ్చుకోలేదు. నేను నేను పారిపోయి వచ్చేసాను. మరి ఆ సమయంలో నా వెంట నేను ఏమీ తెచ్చుకోలేదు, అందుకనే భయం వేస్తుంది అని అంటుంది. అయ్యో, ఎంత పని చేశారు. కనీసం ఒక చిన్న ప్లాన్ ఉంటే బాగుండు కదా. సర్లేండి, ఏముంది, చదువుకున్నానంటున్నారు కదా, మంచి ఉద్యోగం చూసుకుంటే సరిపోతుంది. మరి అప్పటి వరకు ఎక్కడుంటారు ఏంటి అని ఆరాలైతే తీస్తున్నాడు. అదేనండి, నాకు అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మా వాళ్ళు నన్ను కనిపెట్టేస్తారు. అందుకనే వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఏదైనా చిన్న జాబ్ చేర్చుకుందామని అనుకుంటున్నాను అని చెప్తుంది. అరెరే, అలా అయితే నాకు తెలిసిన ఒక జాబ్ ఉంది, అది ఇప్పిస్తాను, మరి నాతో వస్తారా అని అడుగుతున్నాడు. చాలా థ్యాంక్స్ అండి, సరే నేను మీతో వస్తాను అని చెప్తుంది. ఇంకంతే, సంజయ్ ఊహల్లోనైతే తేలుతున్నాడు. ఈలోగా తన ఫ్రెండ్కి అయితే కాల్ చేశాడు. రేయ్ అంటూ, ఒక్క నిమిషం నేను ఫోన్ మాట్లాడొస్తాను అంటూ పక్కకెళ్ళి తన ఫ్రెండ్కి ట్రైన్లో జరిగిన విషయం అంతా కూడాను చెప్తున్నాడు. అటుపక్క నుంచి తన ఫ్రెండ్ వినయ్, రేయ్ నీకు బుద్ధి లేదా, రాత్రి 2:30 అవుతుందిరా, ఈ సమయంలో కాల్ చేస్తావా, నాకు నిద్ర చెడగొడుతున్నావు, పోరా అంటూ కాల్ అయితే కట్ చేసేశాడు. తను చెప్పింది ఏమాత్రం వినలేదు. ఇంకా కొంచెం దూరం అయితే వెళ్ళింది ట్రైను. ఈలోగా టీసీ వస్తున్నట్టుగానైతే చప్పుడు వినబడుతుంది. ఓ, టీసీ వస్తున్నట్టున్నాడు అని అంటూ ఉంటే అవతల పక్క నీత మటుకు కంగారు పడిపోతుంది. అరే, టికెట్ తీలేదా ఏంటి మీరు అని అడిగాడు. "ఉహుం" అని చెప్తోంది. అరే, ఇప్పుడు వాడొచ్చాడంటే మీ మీద ఖచ్చితంగా ఫైన్ అయితే వేసేస్తాడు, అర్జెంటుగా వెళ్ళి ఆ టాయిలెట్లోనైతే దాక్కోండి అని చెప్తున్నాడు. సరేనంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయింది. మరి ఈలోగా టీసీ అయితే నడుచుకుంటూ తన క్యాబిన్లోని ఒక స్టిక్ పట్టుకొని కొడుతూ ఎవరైనా ఉన్నారా అంటూ వస్తున్నాడు. సార్, నేనొక్కడనే ఉన్నాను అంటూ తన టికెట్ని అయితే తీశాడు. ఇక్కడ ఒక్కడవే కూర్చునే బదులు ఆ ముందు కోచ్లోని ఖాళీగా ఉంది, ఒక 2-3 సీట్లు ఖాళీగానే ఉన్నాయి, నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళి కూర్చో, ప్రస్తుతానికి అక్కడ అయితే ఎవరు రారు, ప్యాసింజర్స్ అయితే లేరు, రేపు మార్నింగ్ మళ్ళీ నీ సీట్లోకి వచ్చి కూర్చుందు గన్లే అని అంటున్నాడు. లేదు సార్, నాకు ఇక్కడ కంఫర్ట్ గానే ఉంది అని చెప్తూ అటు ఇటు చూస్తున్నాడు. ఏం కంఫర్టో ఏంటో. సరే, నెక్స్ట్ చాలా వరకు స్టేషన్స్ అయితే లేవు, అక్కడక్కడ చిన్న ఉన్నప్పటికీ కూడాను అక్కడైతే మన ట్రైన్ ఆగదు. అందుకనే నేను తలుపులన్నీ వేసేస్తున్నాను, కిటికీలు కూడా వేసుకో, ఎందుకైనా మంచిది నువ్వు ఉన్ని దగ్గర. ఎందుకనంటే దొంగలు బెడద ఇంకా ఏవేవో ఉంటాయి అని కోపంగానైతే చెప్తున్నాడు. సరే సార్, సరే అలానే చేస్తాను అంటూ తాను ఉంటుండగానే తానున్న బోగీలోని కిటికీలు అయితే వేసేశాడు. మరి అక్కడికి వచ్చిన ఆ టీసీ మిగతా తలుపులు వేసుకొని అన్ని చెక్ చేసుకొని వెళ్ళిపోయాడు. మరి ఆ అమ్మాయి ఉన్న ఆ బాత్రూమ్ వైపు వెళ్ళినప్పటికీ కూడాను టీసీ అలానే ముందుకైతే వెళ్ళిపోయాడు. తనకి ఎటువంటి అనుమానం అయితే రాలేదు. అమ్మయ్య అనుకున్నాడు. ఈలోగా తన కోసం ఎదురు చూస్తున్నాడు. కొంతసేపు అయితే అయ్యింది. తను మెల్లగా ఆ వాష్రూంలో నుంచి బయటకైతే వచ్చింది. అమ్మయ్య ఉందిరా బాబు అని అనుకుంటున్నాడు. రండి రండి
అంటూ తన పక్కన అయితే కూర్చోమంటున్నాడు. నాకు కాస్త నిద్రగా ఉంది, అలాగే ఆకలి కూడా వేస్తుంది, ఏమైనా తింటే బావుణ్ణు అని అంటుంది. సరే, నా బ్యాగ్లోని అంటూ బిస్కెట్స్ అయితే తీసి ఇచ్చాడు. వద్దు, నాకు అస్సలు నచ్చదు, ఇంకేదైనా తినాలనిపిస్తుంది, ఏదైనా వేడిగా అని అంటుంది. సరే అయితే, నెక్స్ట్ స్టేషన్లోనే ఏమైనా వస్తే కొనిస్తానులేండి అని చెప్తున్నాడు. ఇంకా ఈలోగా మళ్ళీ ఏవేవో మాట్లాడడం అయితే మొదలుపెట్టాడు. నీ ఫ్రెండ్స్ ఎక్కడుంటారు, మీ వయసు ఎంత, మీరేం చదువుకున్నారు, ఇలా అన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు అయితే వేస్తున్నాడు. కానీ నీత మటుకు తన వైపు చూడట్లేదు. కిటికీలేంటి వేసేశారు అని అంటూ ఒక కిటికీనైతే ఓపెన్ చేసింది. ఆ అదా, టీసీ వచ్చి వేసేమన్నాడని వేసేశానండి, ఉండండి, మీకు ఉక్కగా అనిపిస్తే తీసేస్తా అంటూ కిటికీలైతే తీసేశాడు. చుట్టూ అడవి, అంతా కూడాను చీకటిగానైతే ఉంది. బయటనేటండి బాబు, ఇంత దారుణంగా ఉంది అని అంటున్నాడు. "ఉమ్, మరి ఇదంతా అడవే, అందుకనే ఇలా ఉంది" అంటూ కిటికీ దగ్గరికి వెళ్లి బయటికైతే చూస్తోంది. ఆకాశం అంతా నల్లగా మబ్బులు నిండి ఉన్నాయి. మరి అలానే చూస్తూ ఉంటే తన మొహం కాసే చూస్తూ, నీత, మీకు మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడిగేశాడు. తను కోపంగానైతే చూసింది. నేనేదో ఉద్యోగం చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నాను, నాకు అలాంటివేమీ లేవు, ఇంకెప్పుడు అలా అడక్కండి అంటూ కోపంగానైతే చెప్పింది. అయ్యో, ఊరికే అడిగానండి, ఏం లేదు, మీరింత డేరింగ్ చేశారు కదా, అందుకనే అని అంటున్నాడు. "ఉమ్, నేను డేరింగ్ చేసింది కేవలం నేను మంచిగా చదువుకున్నాను కాబట్టి, మంచి ఉద్యోగం చేసి నా కాళ్ళ మీద నేను నిలబడదామని. కానీ కానీ నా జీవితం అంటూ ఏడుపు మొదలుపెట్టింది. ఆ ఏడుపు ఎలా ఉందంటే అతి ఘోరంగానైతే వినబడుతుంది. ఒక్కసారిగా ఎందుకనో ఒళ్ళంతా జలధరించింది సంజయ్కి. తను దగ్గరికి వెళ్దామనుకున్నా భయపడుతున్నాడు. దూరం నుంచే, ఏమండి, ఏడు పాపండి, ఏడు పాపండి, ఏం కాదులేండి, నేనున్నానుగా, మీకు జాగ్రత్తగా చూసుకుంటాను, మీకు ఉద్యోగం వచ్చే వరకు నేను డబ్బులిస్తానులేండి, మీరలా ఏడవద్దు అని అంటున్నాడు. ఆ మాటలకి కోపంగానైతే చూసింది. తన కళ్ళు ఎర్రబడ్డాయి. తన మొహం అంతా కూడా ఏదో తేడాగా కనిపిస్తోంది. తెల్లటి ఆ మొహం అలా చూస్తుంటే భయం వేస్తుంది సంజయ్కి. ఏంటి, ఒక్కసారిగా ఇలా మారిపోయింది అని అనుకుంటున్నాడు. సర్లే నాకెందుకు అని ఇంకా ఆ చలిలోని వణుక్కుంటూ బయటికైతే చూస్తున్నాడు. ఈలోగా ఏదో చిన్న స్టేషన్ రాబోతుందని అర్థమవుతుంది. నాకు నాకు కొంచెం దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా అని అడుగుతుంది. అయ్యో, ఇదిగోండి అంటూ తన బాటిల్ అయితే ఇచ్చాడు. ఒక్కసారి బాటిల్ మొత్తం తాగేసింది. ఇదేంటమ్మా బాబు, ఇలా ఉంది అని అనుకున్నాడు. ఇంకా కొంతసేపటికి ఆ స్టేషన్ దగ్గరగా అయితే వచ్చేశారు. అది నిర్మానుష్యంగానైతే ఉంది. ఎక్కడా ఏమీ లేవు. పైగా రాత్రి సమయం, పిట్ట మనిషి కనిపించడం లేదు. అటువంటి స్టేషన్లోని బయటికి చూస్తూ ఏమైనా ఉంటాయేమో, కిందకు వెళ్ళి చూద్దామా అని అంటుంది. అయ్యో, ఈ స్టేషన్ ఈ స్టేషన్ చూస్తుంటే వాడుకలో లేనట్టుందండి, పైగా ఇక్కడ ఏమీ కనిపించటం లేదు, చూడండి అని అంటున్నాడు. అబ్బా అంటూ తన కడుపును పట్టుకొని, నాకు చాలా ఆకలేస్తుంది, మీరేమో కిందకి దిగి చూడమన్నా కూడా చూడట్లేదు, ఒక్కసారి ఏమైనా ఉన్నాయేమో చూడండి అని అంటుంది. తను అలా అడిగేసరికి సరే సరే, ఒక నిమిషం అంటూ అవతలకు వెళ్ళి తలుపు అయితే తీశాడు. అంతా చూశాడు. అక్కడ మనుషులు కాదు కదా, ఎవ్వరూ కనిపించడం లేదు. అంతేకాదు, బాగా చీకటిగా ఉంది. అరే, ఇక్కడ ఇలా ఉంది, ఈ పిల్లేమో ఇక్కడ ఏదైనా ఉంటే తీసుకురమ్మంటుంది, ఇప్పుడేం తీసుకొస్తాను, పైగా నా దగ్గరున్న బిస్కెట్ ప్యాకెట్ తినమంటే తినట్లేదు,
ఇంకేంటి చేయాలో ఏంటో అని అనుకుంటూ వెనక్కైతే తిరిగాడు. అంతే, ఈలోగా తన వెనక నించొని తనకాసే చూస్తుంది కోపంగా. అంతే, తన మొహం చూసేసరికి భయంతోని గట్టిగా అరిచాడు. అదేంటి, నన్ను చూసి అంత గట్టిగా అరుస్తున్నారు అని అడుగుతుంది. అది అది సడన్ గా మీరు అలా వచ్చేసరికి అది ఏం లేదులేండి. ఇక్కడ ఏమీ లేదు, చూస్తున్నారు కదా ఎలా ఉందో అని అంటూ ఉంటే, ఇక్కడ దగ్గరలోని ఏమైనా షాపులున్నాయేమో చూడండి అని అంటుంది. అరే, నేను కూడా ఇందాకల నుంచి అదే చూస్తున్నానండి. ఎక్కడా ఏ షాపు కనిపించడం లేదు. చూస్తున్నారు కదా, అక్కడ ఎవ్వరూ లేరు అని అంటున్నాడు. ఈలోగా ఆ స్టేషన్లోని కాసేపైతే ట్రైన్ ఆగుతుంది. అరే, ఇది చూస్తే స్టేషన్ లాగే కనిపించడం లేదు. టీటీ గాడేమో ఇక్కడ ట్రైన్ ఆగదు అని చెప్పాడు. మరి అలాంటిది ఇక్కడ ట్రైన్ ఎందుకు ఆపాడు అని అనుకుంటున్నాడు. అదుగో, స్టేషన్లో ట్రైన్ ఆగిందిగా, ఒక్కసారి దిగి కిందకి వెళ్లి చూసొద్దాం రండి అని అంటోంది. ఏంటో దీని గోల, నేను కూడా దిగలా ఈ చలిలోని అనుకుంటూనే కిందకైతే దిగాడు. ఇంకా ఇద్దరు అలా దిగి ముందుకైతే వెళ్లారు. ఎక్కడా ఏవి కనిపించడం లేదు. చూస్తున్నారు కదా, ఎక్కడా ఏం లేవండి. పైగా ఈ టైంలోని మనం స్టేషన్ అవతలకు వెళ్ళినా కూడా అక్కడ ఏమీ ఉండవు. పదండి వెళ్ళిపోదాం, ట్రైన్ మళ్ళీ మిస్ అయిపోతాం అని అంటున్నాడు. అరే, ఆగండి, కనీసం వాటర్ అయినా పట్టుకొని వెళ్దాం, వాటర్ మొత్తం తాగేశాను కదా అంటూ అక్కడున్న ఒక పాత కొళాయి దగ్గరికి వెళ్ళి అక్కడైతే ఇప్పింది. మరి అవి మెల్లగా చిన్న దారైతే వస్తుంది, అలానే పడుతోంది. సంజయ్, ఒకసారి ఇలా రావా అని పిలుస్తోంది. ఏంటిప్పుడు అంటూ ఆ చీకట్లోకైతే వెళ్తున్నాడు. కేవలము నీత యొక్క కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి తనకి. ఇంకక్కడ అంత చీకటిగానైతే ఉంది. సరే అని దగ్గరకైతే వెళ్ళాడు. ఏదో కుళ్ళిన వాసన అయితే వస్తుంది. తను వెంటనే ముక్కు మూసుకున్నాడు. చిచి, ఏంటిది, ఇలా కుళ్ళిన వాసన వచ్చిన దగ్గర నీళ్లు పడుతున్నావు అని అడుగుతున్నాడు. అరే, అది వాసన ఇంకెక్కడి నుంచో వస్తుంది, వాటర్ బాగానే ఉన్నట్టుంది, కావాలంటే చూడు అంటూ బాటిల్ అయితే పైకెత్తి చూపిస్తోంది. ఆ బాటిల్లోని నీళ్లకు బదులుగా రక్తం అయితే కనిపించింది. సంజయ్ షాక్ అయిపోయి, ఏ చిచి, అది రక్తం, పడేసేయ్, పదిక్కడి నుంచి అంటూ తన చేతినైతే పట్టుకున్నాడు. అంతే, చెయ్యి మళ్ళీ చల్లగానైతే తగులుతోంది. అంతేకాదు, ఎంత గట్టిగా పట్టుకొని తన ముందుకు లాగుతున్నా తను ఇంచి మాత్రం కదలట్లేదు. అక్కడే ఉండి తన చేతిని గట్టిగా పట్టుకొని నవ్వడం మొదలుపెట్టింది. అంతే మరి, సంజయ్కి ఒళ్ళంతా కంపించిపోయింది. వంటి మీద వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి. గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఈలోగా ట్రైన్ అయితే కదిలిపోతుంది. తాను వెళ్తున్న ఆ ట్రైన్లోని తను ఎక్కడైతే కూర్చుందో అక్కడ తన ఇమేజ్ అక్కడే కూర్చున్నట్టుగానైతే కనిపిస్తోంది. పక్కన మటుకు తానే నా చేయి పట్టుకొని గట్టి గట్టిగా నవ్వుతోంది. తన మొహం మీద జుత్తుని విరబూసుకొని నా కాసి విచిత్రంగా చూస్తూ ట్రైన్లో కూర్చున్న అమ్మాయి కూడా నన్ను చూసి నవ్వుతోంది. సంజయ్ అరుస్తూ అక్కడి నుంచి బయటపడ్డానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని ముందుకైతే అడుగు పడడం లేదు. నన్నొదిలేయ్, నన్నొదిలేయ్ అంటూ గట్టి గట్టిగా అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. కాని సంజయ్ గొంతు బయటికైతే రావట్లేదు. ట్రైన్ అలా ముందుకు వెళ్తూ ఉంటే అందులోని బోగీలో ఉన్నవాళ్ళు అక్కడక్కడ ఉన్నవారు కనిపిస్తూ ఉంటే వాళ్ళని హెల్ప్ చెయ్యండి అంటూ గట్టిగా అరుస్తూ పిలుస్తున్నాడు. కాని వాళ్ళందరూ పడుకున్నారు. లాస్ట్లోని ఆ టీసీ అయితే నించున్నాడు. అంతా చూస్తున్నాడు తన క్యాబిన్లో నుంచి. ఇంకా సంజయ్ అయితే గట్టి గట్టిగా అరుస్తూ తన్ని రక్షించమని అడుగుతున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. కాని అవేమీ కూడా కనిపించటం లేదు ట్రైన్లో ఉన్న వాళ్ళకి. ట్రైన్ మిస్ అయిపోయింది, వెళ్ళిపోయింది. అంతే, అక్కడ మొత్తం వాతావరణం అంతా కూడా మారిపోయింది. ఇప్పుడు సంజయ్ని పట్టుకొని గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది.
ఆ ఏడుపు ఎలా ఉంది అనంటే కుక్కలు, నక్కలు ఊళలు వేస్తుంటే ఎలా శబ్దం వస్తుందో అలా అయితే వస్తుంది. పూర్తిగాను ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టుగానైతే అయిపోయాడు. తాను అక్కడి నుంచి కదలలేకపోతున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇంచు కూడా కదలట్లేదు. ఈలోగా నీత తన మొహం మీద పెట్టి గట్టిగానైతే అరిచింది. అంతే, ఆ అరుపుకి పూర్తిగా స్పృహ కోల్పోయాడు. ఈలోగా తనకి ఇలా అయితే కనిపిస్తోంది. నీత గొప్పింటమ్మాయి. అయితే మరి తనని 10 ఏళ్ళు తనకన్నా వయసులోని ఎక్కువగా ఉన్న మరొక అతన్నిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్నారు వాళ్ళ అమ్మా నాన్న. అయితే మరి నీత గురించి ఎవరూ పట్టించుకునే వాళ్లే లేరు. వాళ్ళది గొప్ప వంశమే కావచ్చు, కానీ వాళ్ళ ఆలోచనలు చాలా చిన్నవి. అంతేకాదు, అటువంటి రాజ్పుత్ వంశంలో పుట్టిన ఆడవాళ్ళకి ఫ్రీడమ్ అయితే ఇవ్వరు. చదువుకోవడం వరకే వాళ్ళకి ఫ్రీడమ్. ఆ తర్వాత మేము ఉద్యోగాలు చేస్తాం, ఊర్లు వెళ్తాం అంటే కుదరదు. వాళ్ళు చెప్పినట్టుగా ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకోవాలి. వాళ్ళ కింద పిల్లల్ని కని ఇచ్చే బానిసల్లా తయారు చేసేస్తారు. అంతేకాదు, రాజ్పుత్ వంశంలోని ఎవరైనా ఎవరినైనా ఎన్నిసార్లైనా పెళ్లి చేసుకోవచ్చు మగవాళ్ళైతే. అయితే మరి ఆడవాళ్ళకి మటుకు ఎటువంటి ఫ్రీడమ్ అయితే ఉండదు. కేవలం వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కోసమే వాళ్ళ చదువు. అంతే. పైగా భర్త ముందు అందంగా తయారవ్వాలి. అంతే. ఇంక బయటికి వచ్చేటప్పుడు మటుకు మేలి ముసుగులోనే ఉండాలి. అలాంటి జీవితం తనకి వద్దనుకుంది. తన చదువుకున్న చదువుకి సార్థకత ఉండాలని, తను ఉద్యోగం చేయాలని ఎప్పటినుంచో తన కల. అందుకని అది నెరవేర్చుకోవడం కోసం తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఆ రాత్రి మరి ఆ స్టేషన్లోని ఒంటరిగా ఉన్న తను ఆ ట్రైన్ అయితే ఎక్కి కూర్చుంది. ఆ ట్రైన్ బోగీలోని ఆ రోజు ఎవ్వరూ లేరు. పైగా ఆ రోజు అమావాస్య. మరి తను ఒంటరిగా ఆ ట్రైన్లో కూర్చొని బాధపడుతూ కిటికీ వైపే చూస్తూ ఉంది. ఆ సమయంలోని జార్ఖండ్లోని 4 అబ్బాయిలైతే అదే బోగి ఎక్కారు. తను ఒంటరిగా ఉంది. తన మటుకు తను బాధలోనైతే ఉంది. వాళ్ళెక్కడం కూడా తను చూడలేదు. పడుకోకుండా ఏవో మాట్లాడుకుంటూ వాళ్ళ దగ్గరున్న బాటిల్స్ తీసి తాగడం మొదలుపెట్టారు. ఇంక అందులో ఒకడు బాత్రూమ్ అని అటుపక్క అయితే వచ్చాడు. అదే సమయంలోని నేత ఆ కిటికీ పక్కనే కూర్చోవడం వాడైతే గమనించాడు. ఒంటరిగా ఉంది, ఒక్కరిదాయే ఉంది. పైగా ఎటువంటి లగేజ్ కూడా లేదు. అంతే మరి వెనక్కి వెళ్ళి వాళ్ళ స్నేహితులతోనైతే చెప్పాడు. ఇంకా చెప్పేదేముంది, మన తెలుగు రాష్ట్రాల్లో కన్నా నార్త్ సైడు ఆడవాళ్ళని చాలా తక్కువగానైతే చూస్తారు. వాళ్ళకి ఆడదంటే ఆట వస్తువు. వాళ్ళ సుఖం కోసం ఎంతకైనా తెగిస్తారు. అంతేకాదు, ఆడవాళ్ళని వేధిస్తూ వాళ్ళని అతి క్రూరంగా హింసిస్తారు. మరి అలాంటి మోకే అది కూడాను. అంతే, తన జీవితాన్ని కాలరాసేశారు. అంతేకాదు, తను చనిపోయింది. అదే స్టేషన్ ఎక్కడైతే సంజయ్, నీత దిగారో అదే స్టేషన్లోని తన మృతదేహాన్నైతే దించారు. అంతేకాదు, అప్పటికి ట్రైన్ అయితే ఎందుకో అక్కడ ఆగింది. ఆ సమయంలో ఎవ్వరూ చూడకుండా ఆ శవాన్ని తీసుకువెళ్ళి అదే మంచినీటి సింక్ కింద అయితే పెట్టేశారు. మళ్ళీ ఏమీ ఎరగనట్టు వీళ్ళు మరొక బోగి అయితే ఎక్కి కూర్చున్నారు. తెల్లవారుతూనే వాళ్ళు ఆ బోగిలో నుంచి కిందకైతే దిగిపోయారు. అంతేకాదు, వారు చేసిన దానికి ఎటువంటి రుజువు అయితే లేదు. కారణం ఏంటి అనంటే వాళ్ళసలు టికెట్లే తీయలేదు. ఆ బోగీలోని ఊరకనే వచ్చి ఎక్కి కూర్చున్నారు. ఎందుకు అనంటే అక్కడ మనుషులు లేరు కాబట్టి. ఇంకంతే, మళ్ళీ విపరీతంగానైతే ఏడుస్తోంది నీత. అంత చీకటిగానైతే మారిపోయింది. కళ్ళ ముందు నీత కనిపించడం లేదు.
తన ఏడుపు మటుకు గట్టిగాను చెవులకైతే వినపడుతుంది. అంతేకాదు, నీత వచ్చి ఒక్కసారిగా సంజయ్ మీద పడినట్టుగా అయితే అయింది. అంతే, గట్టిగా అరుస్తూ సంజయ్ అయితే లేచి కూర్చున్నాడు. చూసేసరికి తను తన ఇంట్లోనే ఉన్నాడు. ఏ సంజయ్, ఎంతసేపు రేపాలి? ట్రైన్కి టైం అవుతుంది, పద పద అని వాళ్ళ నాన్న అయితే అంటున్నాడు. ఇంకా రెడీ అవరా అని వాళ్ళ అమ్మ అయితే అంటుంది. అప్పటికి సమయం 7:30 అయితే అవుతుంది. ఇంకా రాత్రి టిఫిన్ చేసేసి స్టేషన్కి అయితే బయలుదేరాలి. అందుకనే అన్ని సన్నాహాలు అయితే చేస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్న. సంజయ్ మటుకు తనకేమీ అర్థం కానట్టు అలానే అంతా చుట్టూ చూస్తున్నాడు. ఏం జరుగుతుంది, ఏంటి కల అని అనుకుంటున్నాడు. ఇంకలానే లేచి ఫ్రెష్ అప్ అయ్యాడు. వాళ్ళ అమ్మ నాన్న సంతోషంగానూ మాట్లాడుతున్నారు. అక్క పెళ్లి చాలా బాగా జరిగింది. ఇదిగో, నెక్స్ట్ టైము నువ్వు వచ్చేటప్పుడు ఎక్కువ రోజులు సెలవు పెట్టిరా, అక్కాలింటికి వెళ్దాం అని అంటుంది వాళ్ళ అమ్మ. ఆ సరేనమ్మా అంటూ గబగబా తన ఫుడ్ అయితే కానిచ్చేశాడు. అన్ని రెడీ చేసుకొని వాళ్ళైతే స్టేషన్కి బయలుదేరిపోయారు. మళ్ళీ అదే సీన్. అప్పటికి 1:35 అయితే అవుతుంది. ట్రైన్ రాలేదని వాళ్ళ నాన్న విసుక్కుంటూ, ఇదేంటి ట్రైన్ ఇంకా రాలేదు, వెళ్ళి అనౌన్స్మెంట్లో కనుక్కోనా అని వెళ్ళబోతుంటే వాళ్ళమ్మ, మీకు అన్ని కంగారే, ఆగండి అంటూ అలానే మాట్లాడుతుంది. ఎలా అయితే తన కలలో వచ్చిందో అలానే. తన ఆశ్చర్యంగా అటు ఇటు చూస్తున్నాడు. ఈలోగా ట్రైన్ కూడా వచ్చేసింది. ఒళ్ళంతా అదిరిపోయేటట్టు ఆ ట్రైన్ వస్తూ ఉంటే తన ఒంటి మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. కరెక్ట్గాను ఎలా అయితే S6 తన ముందుకొచ్చి ఆగిందో అలానే ఆగింది. తనకిప్పుడు భయం వేస్తుంది. ఆ సీట్ల వంక అయితే చూశాడు. ఎక్కడ ఒక్క పిట్ట మనిషి కూడా కనిపించడం లేదు. భయం వేస్తుంది. పైకెక్కరా అని చెప్తున్నాడు వాళ్ళ నాన్న. ఆ అంటూ తన లగేజ్ అంతా తీసుకువెళ్ళి ఆ సీట్లలోని పెడుతూ ఉంటే తను ఏ విధంగానైతే కలలో చూశాడో అదే అక్కడ కనిపిస్తుంది. అవే సీట్లు, అవే లైట్లు, అలానే బ్లింక్ అవ్వడం. తనకెందుకనో ఇప్పుడు ఒళ్ళంతా చెమటలు పట్టేసి నిస్సత్తువుగా నీరసంగానైతే అనిపిస్తుంది తన ప్రాణానికి. ఓ పక్క నుంచి వాళ్ళమ్మ నేను కూడా వస్తానని పైకెక్కబోతుంటే, వద్దమ్మా, మళ్ళీ ట్రైన్ ఎప్పుడు కదిలిపోతుందో ఏంటో, నువ్వు కిందనే ఉండు అని చెప్పాడు. అంతే, ఒక్కసారిగా అలానే షాక్ అయి ఉండిపోయాడు. సరే సరే అంటూ వాళ్ళమ్మ కిటికీ దగ్గరికి వచ్చి మాట్లాడుతోంది. తను ఏదైతే కలలో కన్నాడో అలానే అవే మాటలు. ఇంక తనకి భయం పుట్టుకొచ్చింది. సరేనమ్మా, జాగ్రత్త, అమ్మా నాన్న జాగ్రత్త అని వాళ్ళకి జాగ్రత్తలు అయితే చెప్తున్నాడు. ఇదేంట్రా కొత్తగాను, ఏదో అమ్మాయి అత్తవారింటికి వెళ్ళినట్టు అంత భయపడిపోతున్నా అంటూ వాళ్ళ అమ్మ అయితే అంది. ఆ అదేం లేదమ్మా అంటూ మళ్ళీ అంతా చూసుకుంటున్నాడు. ఈలోగా ట్రైను మెల్లిగా కదలడం అయితే మొదలయ్యింది. ఇంక తను ఎందుకనో భయపడిపోతూ తనున్న ప్లేస్లో నుంచి మరో ప్లేస్కి అయితే వెళ్ళట్లేదు. అక్కడే తన లగేజ్నంతా పెట్టేసి ఇంకా చెవుల్లోని హెడ్ ఫోన్స్ పెట్టుకొని పడుకోవడానికైతే ప్రయత్నిస్తున్నాడు. ఈలోగా ఎవరో అటుపక్కకి వచ్చినట్టుగానైతే అనిపిస్తోంది. భయపడిపోతున్నాడు. టీసీ అయితే వచ్చాడు. ఏ బాబు, టికెట్ అని అడుగుతున్నాడు. తన సెల్ ఫోన్ తీసి అందులో టికెట్ అయితే చూపించాడు. ఓకే, కిటికీలవి వేసుకోమ్మా, నెక్స్ట్ స్టేషన్ నుంచి అన్ని ఫారెస్టే, పెద్దగా ఆపం. ఆ అయినా దొంగల బెడత కూడా చాలా ఎక్కువగా ఉంది. నేను వెళ్తూ వెళ్తూ తలుపులు వేసి వెళ్ళిపోతాను, కిటికీలు వేసుకో అని చెప్తున్నాడు. అంతే, మళ్ళీ అలా వినేసరికి తనకి భయం వేసింది. మొత్తానికి తన కిటికీలు అయితే వేసేశాడు. ఇంకా ఈలోగా తను పడుకోవడానికైతే ప్రయత్నిస్తున్నాడు. ఉన్నట్టుండి ఎందుకనో తన భోగి మొత్తం చల్లగానైతే మారిపోయింది. ఏంటి, సడన్ గా ఏసీ వేసినట్టు ఇంత చల్లగా అయిపోయింది అని అనుకుంటున్నాడు.
దుప్పటి ఫుల్గా కప్పుకొని పడుకుండిపోతున్నాడు. అమ్మయ్యా, ఇంకేం జరగదులే అని అనుకుంటున్నాడు. అప్పుడే సడన్ గా ఎవరో వచ్చి తన ఎదురుగా కూర్చున్నట్టుగానైతే అయ్యింది. ఎవరది, చూడాలా వద్దా అని అనుకుంటున్నాడు మనసులో. హలో, ఏవండి అంటూ ఒక అమ్మాయి గొంతైతే వినిపించింది. అంతే, బెదిరిపోయాడు. ఇంకా మళ్ళీ అలానే దుప్పటి తీయకుండా వింటున్నాడు. హలో, మిమ్మల్నేనండి అంటూ తన దుప్పటి మీద చేత్తోని కొడుతుంది. ఇంకా లాభం లేదని దుప్పటైతే తీశాడు. ఎదురుగా ఒక అమ్మాయి, చాలా అందంగా ఉంది, కాని నీత కాదు. తను చుడిదార్లోనైతే ఉంది. హలో, కొంచెం నాకు హెల్ప్ చేస్తారా అని అడుగుతోంది. ఎవరు మీరు? ఇక్కడికొచ్చి నన్ను హెల్ప్ అడుగుతున్నారు? పక్క బోగీలోని ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు కావాలంటే వాళ్ళని వెళ్ళి అడగండి. నాకు నిద్ర వస్తుంది, నన్ను డిస్టర్బ్ చేయకండి అంటూ రూడ్గానైతే చెప్పేశాడు. అరే, ఒక అమ్మాయిని హెల్ప్ అడుగుతుంటే ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు? చాచా అనుకుంటూ తన బ్యాగ్ని పట్టుకొని అక్కడి నుంచైతే మూవ్ ఆన్ అయిపోయింది. అమ్మయ్య అనుకున్నాడు. ఇంకా అప్పటికి 3 అవుతుంది. ఆ సమయంలోనే తన్ని ఎవరోనైతే పిలుస్తున్నట్టుగా వినిపిస్తోంది. ఇదేంటి, ఇక్కడెవరున్నారు అని అనుకుంటూనే మెల్లగాను దుప్పటి తీసి చూశాడు. ఎదురుగుంట నీత అయితే కనిపిస్తోంది. అదే వైట్ కలర్ సారీలో జుత్తు విరబూసుకొని. తన్ని చూసిన సంజయ్ గట్టిగానైతే అరిచేశాడు. కాని తన అరుపు మటుకు బయటికి రాలేదు. నీత ఇంకా తన చేతిని పట్టుకొని బయటికైతే ఈడ్చుకుపోతుంది. ట్రైను ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆగిపోయింది. తలుపు తీసుకొని అదే స్టేషన్లోకి బయటికి ఈడ్చేసింది. వద్దు వద్దు, నన్ను వదిలేసేయ్, నా నుంచి ఏం కోరుకుంటున్నావు? నన్ను వదిలేయ్, నిన్ను ఎటువంటి తప్పు చేయలేదు కదా అని అంటున్నాడు. అయినా కూడా వినలేదు. బయటికైతే ఈడ్చుకు పడేసింది. ఈలోగా ట్రైన్ అయితే మూవ్ అవుతుంది. ఇంకా భయంతోని అక్కడి నుంచి లేచి పరిగెడుతున్నాడు ట్రైన్ వెనకాతల. ఏదొక బోగి పట్టుకొని వెళ్ళిపోదామని వెళ్తూ ఉంటే తన షర్ట్ పట్టుకొని వెనక్కైతే లాగిస్తుంది. ఈలోగా మరొక బోగీలోని ఇంతకు ముందు తనకు కనిపించిన ఆ అమ్మాయి అయితే చూసింది. తన అక్కడే గేట్ దగ్గర అయితే నించొని ఉంది. అరే, ఎందుకలా దిగారు? ఎందుకలా పరిగెడుతున్నారు? ఏది ఇలా హ్యాండ్ ఇవ్వండి అంటూ హెల్ప్ చేస్తూ తన్నైతే పైకి లాగేసింది. అమ్మయ్య అనుకున్నాడు. చాలా థ్యాంక్స్ అండి, మీరు గనక లేకపోతే ఈ రోజు ఆ దెయ్యం చేతిలో నా పని అయిపోయినట్టే అని అంటున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఎవరూ లేరు, మీ మటుకు మీరే పడుతూ లేస్తూ పరిగెడుతున్నారు అని అంటుంది. లేదండి, నిజంగానే సారీ, ఇందాకలా మీతో అలా మాట్లాడినందుకు. మీకు ఏదో హెల్ప్ అన్నారు, ఏంటి అని అంటూ ఉంటే తనైతే సర్లేండి, మీరు చేయనన్నారుగా, ఎందుకులే అని అంటుంది. అలా ఏం లేదండి, చేస్తాను, పర్వాలేదు, మీకేం హెల్ప్ కావాలన్నా చేస్తాను. థ్యాంక్ యూ నన్ను రక్షించినందుకు. పదండి వెళ్ళి కూర్చుందామని తన సీట్లోనైతే వచ్చి కూర్చున్నారు. ఈలోగా తనైతే ఇలా మాట్లాడుతుంది. మాది రాజ్పుత్ వంశం అండి. నాకు ఇష్టం లేని పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. అది కూడాను 10 ఇయర్స్ నాకన్నా పెద్ద ఉన్న అతనికి ఇచ్చి పెళ్లి చేసేద్దాం అనుకున్నారు. నేను బాగా చదువుకున్నాను, దానికి మంచి జాబ్ వస్తే బాగుంటుంది కదా. ఎందుకు పెళ్లి చేసుకొని నా లైఫ్ ని స్పాయిల్ చేసుకోవడం? అందుకనే ఈ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పారిపోయి వచ్చేసాను. నాకు ఏదైనా హెల్ప్ చేస్తారా? ఉద్యోగం ఏదైనా చూస్తారా అని అడుగుతుంది తను కాసి చూస్తూ నవ్వుతూ. అంతే, షాక్లోని అలానే ఉండిపోయాడు. మర్నాడు తెల్లవారేసరికి అందరూను ఆ భోగి చుట్టూ చేరరు. అయితే సంజయ్ గుండాగి చనిపోయాడు. మరైతే ఇప్పుడు ముందొచ్చింది నీతానా, తర్వాత వచ్చింది నీతానా? మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. మధ్యలో ఆపినందుకు ఇలా ఏమీ అనుకోవద్దు. నాకు తెలుసు మీకు చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యి ఉంటాయి.
కానీ కొన్ని స్టోరీస్ ఇలా వింటేనే బావుంటుంది. అంటే మన ఊహ ఎంతవరకు వెళ్తుంది అనేది తెలుస్తుంది కదా! అండ్ నేను కొన్ని కొన్ని చెప్తాను. కొన్ని మీరు అయితే మీ ఓన్ గెస్సింగ్‌లోనైతే ఉండండి. అలా ఉంటేనే బావుంటుంది హారర్ స్టోరీస్‌కి. అదేంటి అనంటే యాక్చువల్‌గా 'నీత' అనే అమ్మాయి అలా జార్ఖండ్ రైల్వే స్టేషన్‌లో తనకలా జరిగింది. తర్వాత తను ఒక ఘోస్ట్‌గానైతే మారిపోయింది. సో, ఎవరైతే ఇలాంటి అబ్బాయిలు ఉంటారో వాళ్ళు సింగిల్‌గా ఉండేటప్పుడు అది కూడా తను ఏ రోజైతే చనిపోయిందో అమావాస్య నాడు కదా! అమావాస్య సమయంలో ఎక్కితే వాళ్ళకి ఇలా అయ్యి వాళ్ళు కూడా చనిపోతారనమాట. సో, అందుకనే తనకలా అయ్యింది. సో, ఏదైనా స్టోరీ అప్‌లోడ్ చేసేటప్పుడు ముందు సోది అనుకున్నదే తర్వాత దానికి లింకప్ అయ్యి ఉంటుందన్నమాట స్టోరీ. అందుకనే కొన్ని స్టోరీస్ మీకు సోది అనిపించినా కూడాను ఫుల్‌గా చూడమని చెప్పేది. ఓకేనా? మరి బాలాజీ గారు అడిగిన 'జటాధర' మూవీ నెక్స్ట్ రాబోతున్న వీడియో. అది కొంచెం స్పైసెస్ తగిలించి నా స్టైల్‌లో నేను చెప్పడానికైతే ట్రై చేస్తాను. అంటే ఎగ్జాక్ట్ స్టోరీ చెప్పకుండా కొంచెం నేను మసాలా అయితే యాడ్ చేస్తాను. మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. లైక్‌తో పాటు ఒక హైప్ కూడా ఇచ్చి వెళ్ళండి. రేపటి సరికొత్త హారర్ ఇన్సిడెంట్‌తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.